ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. తేదీ డిసెంబర్ 28 గురువారం. శుభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం, బహుళపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి విదియ, నక్షత్రం పునర్వసు. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహయోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశ ఆహ్వానాలు అందుతాయి. చిన్నటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి ధనుర్రాశి. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. సోదరులతో వివాద విషయాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ దర్శనం చేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్నటి మిత్రులను కలుసుకుని ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో కోసం మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.